ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లకు సంబంధించి మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణపై మంత్రుల బృందం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లు, పార్కింగ్ సదుపాయాలపై ఆదేశాలిచ్చారు. తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సదుపాయాలపై ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టాలని పోలీసులకు సూచించారు. అంతకుముందు ఏమైతే సార్ 40,000 వరకు 40 to 45,000 వచ్చారు సార్. లాస్ట్ ఇయర్ మనకు 60,000 రావడం జరిగింది సార్. సో ఈసారి వచ్చేసి సార్ మనం వీఆర్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ 85,000 సీట్స్ సార్. ప్రసాదాలు సీఎం గారు టెంపుల్లో ఉన్నాయని ఆయన ఆశీర్వచనాలు అయ్యేటప్పుడే నేను ముందు బయలుదేరి వచ్చాను. ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. అట్లే మనం ప్లాన్ చేసుకుందాం. దయచేసి మీరు ఎస్పీ గారు దాన్ని కోఆర్డినేట్ చేసుకోండి. ఎస్పీ గారు కూడా లైన్లో ఉన్నట్టున్నారు, వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ గ్రీన్ ఛానల్ అనేది మాత్రం లాస్ట్ టైం పర్ఫెక్షన్గా రాలేదు. కొంచెం మనం దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఈ దఫా ఉంది. అలాగే మనం సీఎం గారు వచ్చి కూర్చున్న తర్వాత సీఎం గారు రో కంపల్సరీ ఫస్ట్ రో, ఆ రోలో సీఎం గారు వారి ఫ్యామిలీ తప్ప వెనక్కి మిగతా వాళ్ళంతా వెనకనే ఉండాలి అనేది కంపల్సరీగా మీరు అబ్జర్వ్ చేయండి. అది టీటీడీ వాళ్ళు కానీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పెట్టుకోండి. తర్వాత సీఎం టీం కూడా వస్తుంది కాబట్టి వాళ్ళకి చెప్పేయండి. ఫస్ట్ రో సీఎం గారు, సీఎం గారి ఫ్యామిలీ, తర్వాతనే మిగతా వాళ్ళందరూ. ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఒక మంచి కోఆర్డినేషన్లో రేపు ఈ ప్రోగ్రాం జరగాలి మనకి అందరికీ. అలాగే ఈ వాళ్ళు అనేది కూడా రేపు ఇన్ఛార్జ్ మినిస్టర్లు, తర్వాత రాంప్రసాద్ రెడ్డి గారు ఉంటారు. మీరు డిసైడ్ చేసి ఈచ్ ఎమ్మెల్యేకి ఎన్ని పాసులు, అడిషనల్ పాసులు ఇవ్వాలి అనేది ఒకటి. అలాగే మినిస్టర్లు, వాళ్ళిద్దరు మినిస్టర్లు కాక ఎండోమెంట్ మినిస్టర్గా నేను ఉంటాను. అలాగే ఇంకా మన హోమ్ మినిస్టర్ కానీ, రెవెన్యూ మినిస్టర్, అదర్ డిస్ట్రిక్ట్ మినిస్టర్స్ ఎవరు వచ్చినా వాళ్ళు ముందుగానే మీకు ఇంటిమేట్ చేస్తారు ప్రోగ్రామ్.